దేశంలో అభివృద్ధి ఏమో గాని కాలుష్యంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు భారత్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యం నమోదవుతున్న రాజధాని నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. అంతేకాదు టాప్ 20లో 13 సిటీలు కూడా మన దేశంలో ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. స్విట్జర్లాండ్కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో ఇండియాకు సంబంధించి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పలు నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయని రిపోర్ట్లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యం నమోదవుతున్న టాప్ 20 సిటీల్లో 13 ఇండియాలోనే ఉన్నాయి. దేశంలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్న సిటీల్లో అస్సాంలోని బైర్నిహాట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, పంజాబ్లోని ముల్లన్పూర్, హర్యానాలోని ఫరీదాబాద్, యూపీలోని లోని, హర్యానాలోని గురుగ్రామ్, రాజస్థాన్లోని గంగానగర్, యూపీలోని గ్రేటర్ నోయిడా, రాజస్థాన్లోని బివాడి, యూపీలోని ముజఫర్ నగర్, రాజస్థాన్లోని హనుమన్గఢ్, యూపీలోని నోయిడా సిటీలు ఉన్నాయి. దేశాల రాజధానుల వారీగా చూస్తే ఢిల్లీ అత్యంత కాలుష్య క్యాపిటల్ సిటీ అని రిపోర్టు తెలిపింది. అయితే 2023తో పోలిస్తే 2024లో దేశంలో కాలుష్యం కొంతమేర తగ్గింది. అత్యధిక కాలుష్యం నమోదవుతున్న దేశాల్లో 2023లో 3వ స్థానంలో ఉన్న ఇండియా 2024లో 5వ ప్లేస్కు చేరింది. భారత్లో 2024లో PM 2.5 లెవెల్స్ సగటు 7% తగ్గినట్టు రిపోర్టులో తెలిపింది. 2023లో 54.4 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ఉండగా 2024లో 50.6కు తగ్గినట్టు సర్వేలో తేలింది. సిటీల పరంగా చూస్తే టాప్ 20లో 13, టాప్ 10లో 6 ఇండియన్ సిటీలే ఉన్నాయని సర్వే తెలిపింది. 35% పైగా సిటీల్లో PM 2.5 లెవెల్స్ 10 రెట్లకు పైగా అధికంగా ఉన్నట్టు రిపోర్ట్లో వెల్లడైంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆయుర్దాయాన్ని 5.2 ఏండ్లు తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో 2009 నుంచి 2019 వరకు ఏటా 15 లక్షల మంది కాలుష్య సంబంధిత వ్యాధులతో చనిపోయారని ల్యాండ్సెట్ అనే సంస్థ గత ఏడాది విడుదల చేసిన సర్వేలో తేలింది. ఇప్పటికైనా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇది యావత్ మానవ జాతికే పెనుముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్.